మళ్ళీ గట్టమ్మ తల్లి దగ్గరికి ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం మేము. చంటిగాన్ని పికప్ చేసుకొని అక్కడ నుంచి గట్టమ్మ దేవాలయం అయితే రీచ్ అయ్యాం. వెళ్లే వరకు భక్తులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు సారలమ్మ వనప్రవేశం చేసింది కదా, అందువల్ల చాలా మంది భక్తులు అయితే వచ్చారు. దర్శనం చేసుకుని గద్దెలకు వెళ్తుంటే వరంగల్ స్నేహక్క కలిసింది. అక్కడికి చాలా మంది కళాకారులు కూడా వచ్చారు. కళాకారులను కాపాడుకోవడం మన బాధ్యత. అందువల్ల నాకు తోచినంత సహాయం అయితే చేశాను. ఇక చంటిగాడు అన్న దూపైతుందంటే చెరుకు గ్లాస్ చెరుకు రసం అయితే తాగేసాం. ఇక్కడ భక్తులను చూస్తుంటే నాకు సమ్మక్క సారలమ్మ తల్లిల మహిమ నాకైతే కనబడుతుంది. ఇంతమంది భక్తుల కోట్లాది మంది వస్తున్నారు. అసలు అన్నా నీకోసం ఇంత దూరం వచ్చినా ఏం లేదా అని చంటిగాడు అంటాడు. ఏంటిదిరా నీ బాధ అంటే, సమ్మక్క అంటేనే తాగుడు తినుడు అన్నా, నువ్వేం తీసుకుంటావు అంటే చెరొక బీర్ అయితే తీసుకుని అయితే తాగేసినాం. మేము మధ్యలో వెళ్తుంటే మాకు అయితే కరీంనగర్ నుంచి బ్రోస్ అయితే కలిసిళ్ళు. వాళ్ళు కూడా మాలాగానే ప్రయాణం చేస్తున్నారంట గద్దెలకి ఎంజాయ్ చేద్దామని. నెక్స్ట్ పార్ట్లో నేను సమ్మక్క సారలమ్మ గద్దెలకి ఎట్లా వెళ్ళాను, అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్.